నమస్తే. మనము భగవద్గీతని కొంచెం తేలికగా అర్థమయ్యేట్లుగా మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు భగవద్గీతనే కాదు, మన మన ఉపనిషత్తుల ఋషులు చెప్పిందేంటి? వాళ్ళెక్కడో దేవుడున్నాడు, నీ కోరికలన్నీ తీరుస్తాడు, అటువంటివన్నీ ఎక్కడ ఉపనిషత్తుల్లో చెప్పలే. కాకపోతే ఏంటంటే వేదాలు, వేదాంగాలు, ఉపవేదాంగాలు, ఆ తర్వాత ఎండు పోర్షన్ వచ్చి ఉపనిషత్తులు, తర్వాత స్మృతులు. స్మృతులంటే రామాయణ మహాభారత గ్రంథాలు, తర్వాత శృతులు, ఆ తర్వాత దర్శనాలు, పతంజలి యోగ శాస్త్రం, తర్వాత కపిలుడి సాంఖ్యం, తర్వాత మిగిలిన శాస్త్రాలన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ అల్టిమేట్ చెప్పింది ఏంటి? అందరూ ఏ స్థితిలో ఉన్నవాళ్ళు ఆ స్థితిలో ఫాలో చేయడానికి కారణంగా చెప్పారు. కానీ అల్టిమేట్ వచ్చేసేంటి? సృష్టి వ్యక్తం అవడానికి కానీ, మన సృష్టి వ్యక్తం అవడానికి కానీ కారణం ఒక నిరాకారమైనటువంటి, అంటే అన్మానిఫెస్టెడ్ ఏరియా నుంచి సృష్టి వ్యక్తం కావడం జరిగింది. అంటే ఏంటి? మేనిఫెస్టెడ్, అన్మానిఫెస్టెడ్ అన్నాడు. అంటే ఏంటి? సృష్టి ఇలా జరిగింది అంటే ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఇవన్నీ వస్తాయి. వాళ్ళు ఆ మాట అనలా. అనాది నుంచి ఉన్నది, ఆది నుంచి ఉన్నది, చివరి వరకు ఉంటుంది, అనంతం అన్నారు. అంటే ఏంటి? తుది మొదలు లేకుండా అనంతంగా ఉన్నటువంటిది ఏముంటుంది? అనంతంగా ఒక రూపం ఉందనుకో, అది తుది మొదలు ఆకారం గీకారం గుణాలు లేకుండా ఉంటుందా? అంటే అది నిరాకారం అన్నమాట. నిరాకారమైన దానికే మనం ఇది ఎక్కడుంది అక్కడుంది అని మనం గుర్తుపెట్టలేము. ఆ నిరాకారమైనటువంటి శక్తిలో నుంచే ఒక సృష్టి వ్యక్తం అవడం జరిగింది అన్నాడు. ఈ వ్యక్తమైన సృష్టికి పేర్లు ఏం పెట్టారు? మహామాయ ద్వారా సృష్టి వ్యక్తమైంది అంటారు. మహామాయ అంటే ఎవరు? ప్రకృతి. అంటే ఏంటి? అంత ప్రకృతే. అంటే పంచభూతాలు ప్రకృతే, మనసు బుద్ధి అహంకారం ప్రకృతే, మనలో ఉన్నటువంటి జీవ చైతన్యం ప్రకృతే. ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? మన ఋషులు ఉన్నది ఒకటే ఒక నిరాకారం, అది సామాన్యం, అది స్వరూపం. ఆ తర్వాత అదే ఆత్మ. అంటే ఏంటి? దానికి చావు పుట్టుకలు లేవు అనేటువంటి విషయంగా చెప్పటం జరిగింది. చావు పుట్టుకలు ఎందుకు లేవు? అది పుడితే కదా చచ్చిపోవటానికి, దానికి ఒక రూపం ఉంటే కదా అది మళ్ళీ స్మాష్ అవ్వడానికి, తర్వాత మళ్ళీ అది కదిలితే కదా కదలకుండా ఉండలేదని అనుకోవడానికి, ఆ తర్వాత మళ్ళీ దానికి ఏదైనా నామరూపాలు మంచి లక్షణాలు ఏదైనా ఉంటే కదా దేవుడు చాలా మంచివాడు, వాడు ఆయన శాపం పెడతాడు, చెడ్డవాడు అని అనడానికి. అంటే అర్థం ఏంటి? ఏ గుణాలు లేకుండా ఉన్నటువంటి ఒక నిశ్శబ్దమైనటువంటి, ఒక నిరాకారమైనటువంటి, ఒక నిశ్చలమైనటువంటి ఒక ఎనర్జీ నుంచి ప్రకృతి అంతా ఫామ్ అయింది అన్నాడు. ప్రకృతి అంటే ఏంటి? మన కంటికి కనపడుతున్న ప్రతిదీ ప్రకృతే. మన కరోనాలు అన్నారు కదా, ప్రకృతికి దగ్గరగా ఉండాలి, ప్రకృతికి కోపం వచ్చింది, ప్రకృతికి కోపం వచ్చిందని. దగ్గరగా ఉండేది ఎవరు? దగ్గరగా మనసు కూడా ప్రకృతే. అంటే మన మనసు కూడా ప్రకృతే. మనం ఏదో భూమికి దగ్గరగా ఉంటే మనం ఏదో ప్రకృతిలో ఇన్వాల్వ్ అయినామని కాదు. అంటే ఏంటి? మనం అంతా వచ్చింది పరమాత్మతత్వ శక్తి అనేటువంటి భావాన్ని మనసులో ఉంచుకున్నప్పుడు నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ భగవతత్వ భావం అనేటువంటి విషయంగా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు ఏంటి? ఏం జరుగుతుంది? ఏమి జరగాలి అసలు? మనకి ఏం చెప్పారు మన ఋషులు? ఏం లేదయ్యా, ఇప్పుడు నేను ఇబ్బంది పెడుతున్నదల్లా నీ శరీరం ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నావు. నీ శరీరం ఇబ్బంది పెట్టడం లేదు. నీ లోపల నీకు ఒక సూక్ష్మ శరీరం ఉంది, దాన్ని ప్రాణం అన్నారు, మనసు అన్నారు. అంటే మనందరి దగ్గర ఉంది కదా, నా దగ్గర ప్రాణం ఉండబట్టే కదా నేను మాట్లాడుతున్నాను, మనసు ఉండబట్టే కదా ఏం మాట్లాడాలో చూసుకొని మాట్లాడుతున్నాను. అందుకని ఈ ప్రాణశక్తి మానసిక శక్తి కలిపి శరీరం ద్వారా వ్యక్తమవుతుంది. ఈ వ్యక్తమైన శరీరం ఎందుకు వ్యక్తమైంది? మన కోరికలో, మన అనుభవమో, మన సంతోషమో, లేకపోతే బ్రహ్మానందమో తీర్చుకోవడానికో వ్యక్తమైంది అన్నాడు. మరి సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి పరమాత్మతత్వ సృష్టి ఎందుకు వ్యక్తమైంది? ఆ నిరాకారమైనటువంటి ఆ పరమాత్మతత్వం ఒక్కటే ఉంది కదా, అంతా ఉంటే బాగుంటుందనేటువంటి ఆలోచన ఏమన్నా ఇచ్చిందో ఇవ్వలేదో మనకి తెలియదు. అంటే మరి ఇచ్చింది కాబట్టి ఈ ప్రకృతి అంతా వ్యక్తమైంది అన్నారు. మరి చలనం జరగడానికి, ప్రకృతి రావడానికి ఏదో ఒక విశేషం ఉండాలి కదా. మరి ఆ విశేషం ఎలా ఉంది అని చెప్పడానికి ఆధారం లేదు. అందుకని వాళ్ళేమన్నారు? ఇదంతా ఒక మాయ. మాయ అంటే ఏంటి? మెజర్ చేయొచ్చు అంతే కదా. ప్రకృతి అంటే మాయ అర్థం. ప్రకృతి అంటే మహామాయ. 3 గుణాలు, మన మనస్సు, మనం కనిపెట్టేవన్నీ కూడా ప్రకృతే. అంటే పరమాత్మతత్వం అనేటువంటి ఒక్కటి తప్ప మిగిలిందంతా ప్రకృతే. ఈ ప్రకృతి లక్షణం ఏంటి? ఈ ప్రకృతి అనేది ఒకే రకంగా ఉండదు అంతే కదా. చిన్నప్పుడు ఎట్లా ఇప్పుడు మన ప్రకృతి ఏంటి? ఆ నిరాకారమైనటువంటి ప్రకృతిలో నుంచి ఏం వ్యక్తమైంది? పంచభూతాలు వ్యక్తమయ్యాయి. పంచభూతాలు అంటే ఏంటి? భూమి, తర్వాత రెండోది నీళ్లు, మూడోది వచ్చి అగ్ని, నాలుగోది వచ్చి వాయువు, ఐదోది వచ్చి ఆకాశం. మరి ఈ 5 ఎట్లా ఉన్నాయి వాటి పరిస్థితి? వీటిలో అస్సలు మారకుండా ఉన్నదేంటి? ఆకాశం అంతే కదా. ఆకాశంలో అసలు మార్పు లేదు. కాకపోతే ఆకాశం ఏమన్నా భగవతత్వమా?
ఆకాశం భగవతత్వం కాదు. కాకపోతే ఆకాశాన్ని దాటినటువంటి ఒక చైతన్య శక్తిలో నుంచి ఫస్ట్ వ్యక్తమైంది ఆకాశం. ఆకాశం అంటే ఏంటి? దానికి శబ్దం అన్నారు, దాన్ని ఓంకారం అన్నారు, లేకపోతే దాన్ని చలనం అన్నారు. ఓ ఆమ్ అంటే సృష్టి స్థితి లయ ఆకాశం ద్వారా వచ్చింది. దాని తర్వాత ప్రాణమేమో వాయువు వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ అగ్నేమో అది నిలబడటానికి కావాల్సినటువంటి రూపం వచ్చింది. తర్వాత నీళ్లు అంటే ఏంటి? మనం వ్యాపింపజేసుకోవడానికి కావాల్సినటువంటి వాతావరణం వాటర్ వచ్చింది. ఆ తర్వాత అంత సృష్టి అంతా జరిగింది. భూమి ఎందుకు భూమి మీద సృష్టి జరిగింది? భూమికి గ్రావిటీ అంటే ఏంటి? ఏవి పోయినా మనం ఆకాశంలో నిలబడాలంటే ఆక్సిజన్ తీసుకొని పైన స్పేస్లో ఊగులాడాల్సిందే. మనకు చూపించారు మనం అమ్మాయి ఎవరు సునీత విలియమ్ని. కానీ భూమి మీద అలాంటి ప్రాసెస్ లేదు. ఎందుకు? భూమి మీద మనం నిలబడటానికి కావాల్సినటువంటి గ్రావిటీ ఉంది. వీటితో పాటు ఏమొచ్చాయి? మళ్ళీ ఒక మనసు, మనం ఒక బుద్ధి, ఒక అహంకారం, అవి కూడా ప్రకృతే. దాంతోపాటు ఇంకేమొచ్చాయి? మన జీవ చైతన్యం కూడా ప్రకృతే. ఇప్పుడు అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు భగవద్గీతలో ప్రిన్సిపల్ ఏంటి? ఆ ఋషులు చెప్పింది ఏంటి? ఏం లేదమ్మా, ఒక నిరాకారమైనటువంటి పదార్థం ఉన్నది. ఆ పదార్థంలో నుంచి పదార్థాలను వచ్చి కాకపోతే ఏంటి? అదే పదార్థం అనేటువంటి విషయం మనం తెలుసుకోలేకపోతున్నాము. అంటే ఈ ప్రకృతికి మనం అంటుకొని కూర్చొని ఉన్నాము. ఈ ప్రకృతే సత్యం అనుకుంటున్నాము. నిజం చెప్పాలంటే ప్రకృతి సత్యం కాదు, ఆ స్థితే సత్యం. దానికి ఆధ్యాత్మిక భాషలో ఏం వాడతారు? నువ్వు శూన్యమైపో అనే ఒక పదం వాడతారు. ఆ తర్వాత నువ్వు లోపలికి వెళ్ళని ఇంకో పదం వాడతారు. ఆ తర్వాత ఏంటి? నీ స్థితిని అబ్జర్వ్ చేయను ఇంకొక పదం వాడతారు. అంటే ఏంటి? ఇవన్నీ కూడా పదాలు. ఏంటి ఇక్కడ శూన్యం అయ్యేది ఏంటి? అసలు ఏది శూన్యం అవ్వాలి అంటే మన దగ్గర ఉన్నది ఏంటి? మన ఇబ్బంది పెడుతున్నది ఏంటి? మన మనసే. మనసు అంటే ఏంటి? జస్ట్ ఆలోచనలు. ఈ మనసుకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఎక్కడి నుంచో జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగా కోరికలు వస్తాయి. ఆ కోరికలకు అనుగుణంగా ఆలోచనలు వస్తాయి. అది చెయ్యొచ్చా చెయ్యకూడదా అని మనది బుద్ధి డిసైడ్ చేస్తుంది. శరీరం ద్వారా చేసుకుంటూ పోతాం. దాన్ని అంతఃకరణ అన్నారు. ఇప్పుడు ఎక్కడ శూన్యం కావాలి? సపోజ్ నాకు అసలు ఏ జ్ఞాపకం లేదు. ఎవరికి జ్ఞాపకం లేదు? నిజం చెప్పాలంటే భగవతత్వంలో ఏమన్నా జ్ఞాపకాలు ఉన్నాయా? ఇదిగో ఈ అమ్మాయి ఇలా చెడ్డ పనులు చేస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పిస్తానని ఏమన్నా పరమాత్మతత్వం అంటుందా? అనదు. ఎందుకు? అక్కడేం జ్ఞాపకాలు లేవు, అక్కడేమి సంకల్పాలు లేవు. అంటే సంకల్పం లేదు, వికల్పం లేదు, నిర్వికల్ప స్థితి. నిర్వికల్పం అంటే ఏంటి? ఒకవేళ సృష్టింటే బాగుంటుందేమో అనేటువంటిది మన ఊహే తప్ప నిజంగా అక్కడ ఆలోచన చేసిందో లేదో మనకి తెలియదు. కాకపోతే ఏంది? ఇటు సైంటిఫిక్గా కానీ భౌతికంగా కానీ ఏదో ఒక ఎనర్జీ అయితే ఉన్నది. ఆ ఎనర్జీని మనం మన కంటితో, మన మనసుతో, మన బుద్ధితో చూడలేము. కాకపోతే ఉన్నదని మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మన శరీరం ఉంది. అది పుట్టాము, కొంచెం పెరిగాము, తర్వాత మళ్ళీ కొన్నాళ్ళైంది, మళ్ళీ పెళ్లి చేసుకున్నాము, 60 ఏళ్ళు వచ్చాయి, మళ్ళీ దాటిపోతాం. ఈ మార్పులన్నీ తెలుస్తున్నాయి. ఎక్కడ తెలుస్తున్నాయి ఈ మార్పులన్నీ? నా శరీరంలో తెలుస్తున్నాయి. కానీ నా లోపల ఉన్నటువంటి నా జ్ఞానానికి ఈ మార్పులు జరుగుతున్నాయని నాకేమన్నా తెలుసా? ఏం తెలియదు. అంటే అర్థం ఏంటి? మన మనసు ప్రకృతి మారుతుంది, గుర్తిస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి నా జ్ఞానం అనేది నిరాకారం కాబట్టి దానికి మార్పులు తెలియదు. ఎందుకు? దానికి ఆకారం లేదు కాబట్టి నిశ్చలంగా ఉంటుంది, కదలిక కూడా లేదు కాబట్టి. అలాంటి స్థితి ఎక్కడుంది? మన మనసు దాటినటువంటి స్థితి మన దగ్గర ఉంది. దాని అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి? నిశ్చలంగా ఉంటుంది. అది ఎప్పుడు మనం నిశ్చలంగా ఉండగలుగుతాం? మన మనసుకి ఏ ఆలోచన లేదు, అది చేద్దాం ఇది చేద్దాం అని లేదు, వాళ్ళు మంచి వీళ్ళు మంచి అని లేదు. అప్పుడు మన మనసు ఎట్లా ఉంటుంది? నిద్రలో మనం ఎలా ఉంటాము? ఏ సంకల్పం పెట్టకుండా ఉంటుంది కాబట్టి నిర్వికల్ప స్థితిలో ఉంటుంది కాబట్టి అది నిశ్చలంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక స్థితి ఏంటి? మనసుకి, మన పరమాత్మతత్వానికి అది నిర్గుణం. అంతే కదా? ఇది దానికి అదిగోనమ్మ సత్వగుణం ఉంది భగవతత్వానికి, అందరికీ కావాల్సినవన్నీ ఇస్తోంది. అదేనమ్మ రజోగుణం ఉంది, అందరికీ అన్నీ ఇచ్చేస్తుంది. ఉట్టి తమో గుణం ఉందమ్మా నిద్రపోతుంది అనేటువంటి స్థితి ఏమన్నా భగవతత్వానికి ఉందా? లేదు. అంటే ఏ గుణాలు లేవు. పోనీ ఇదిగోనమ్మ పరమాత్మతత్వం అక్కడికి కదిలింది, ఇక్కడికి కదిలింది, అక్కడ ఒకటి కట్టుకుంది, ఇక్కడ ఒకటి కట్టుకుందని ఏమన్నా ఉన్నదా? లేదు. అంటే అది అచలం. మరి ఇట్లాంటి స్థితి ఎక్కడుంది? మన దగ్గర ఉందని మన ఋషులు చెప్పారు. 100% ఉన్నది. మనం కూడా గుర్తించవచ్చు. ఇప్పుడు నాకు ఏ ఆలోచన లేని స్థితిలో నేను కూర్చున్నాను. ఒక నిశ్చలత్వం ఉంటుంది, ఒక నిర్వికల్పం ఉంటుంది. ఆ తర్వాత నాకే నామరూపాలు గుర్తుండవు. ఆ తర్వాత నేననేటువంటి నా శరీరం, నా ప్రాణం, ఇవేవి నాకు పనులు గుర్తుండవు. గమ్మును కూర్చొని ఉంటా. కాకపోతే వెంటనే నా మనసుకు ఒక ఆలోచన తెలుస్తుంది. ఏదో ఎవరో వస్తున్నారని తెలుస్తుంది. వెంటనే ఏం చేసి పెట్టాలా, అది చెయ్యాలా, ఇది చేయాలా, ఇది ఉందా అది ఉందా అని మనసు గొడవగా అయిపోతుంది. ఆ చేసేటప్పుడు కూడా ఏంది జరుగుతున్నది? భగవతత్వ పని అని కనుక చేస్తున్నప్పుడు, ఆ చేసిన దాని గురించి మనకి ఏ సంబంధం లేనప్పుడు మన మనస్సు చేస్తున్నప్పుడు నిశ్చలంగానే ఉంటుంది, చెయ్యనప్పుడు కూడా నిశ్చలంగానే ఉంటుంది.
అలాంటి స్థితి కనుక మనకి వస్తే మనమే భగవతత్వం అనేటువంటి విషయాన్ని ఆ మహానుభావులు భగవద్గీతలో చెప్పారు. మరి ఆ స్థితిని మనం ఎలా తెచ్చుకోవాలి అనే దానికి నీ దగ్గర శరీరం ఉంది కాబట్టి నువ్వు ఒకేసారి ఆ స్థితికి వెళ్ళలేవు. అందుకని ముందు ఏం చేస్తావు, జరుగుతున్న ప్రతి పని అనుమానం లేకుండా, భయం లేకుండా పరమాత్మతత్వం పని జరుగుతుందనేటువంటి విషయంగా నువ్వు చూసావంటే నిష్కామ కర్మగా ఉంటుంది. ఫలితం ఆశించో హ్యాపీగా నీకు ముందు వచ్చేది ఏంటి, ఆ పని చేయాలా ఈ పని చేయాలా అన్నప్పుడు మనసుకి ఎలా ఉంటుంది, ఒక ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు నేనేం పని చేయడల్లా, నాకేం అవసరం లేదు, నాకు ఇంకేం కాక్కర్లేదు, కానీ జరుగుతున్న పని ఎవరిది, భగవతత్వాన్ని అనుకుంటావు. చేసేటప్పుడు భగవతత్వం అనుకుంటున్నావు, చేసేటప్పుడు పరమాత్మతత్వం అనుకుంటావు, చేసిన తర్వాత కూడా థ్యాంక్ గాడ్ పరమాత్మతత్వం పని అయిపోయింది అనుకుంటావు. అప్పుడు నీ మనసు ఎట్లా ఉంటుంది, మన అనుభవమైన ఇదంతా ఎట్లుంటుంది, మనసు ఘర్షణ లేకుండా ఉంటుంది, ఏ ఆలోచన లేకుండా ఉంటుంది. రాబోయే ముందర వాళ్ళు ఏదో నన్ను మెచ్చుకోవాలి, ఏం కలిపెట్టి అది చేద్దామా ఇది చేద్దామా అని కనుక ఉంటే అక్కడ ఘర్షణ. చేస్తున్నప్పుడు అది లేదే ఇది లేదే ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఘర్షణ. చేసిన తర్వాత వాళ్ళు ఇది బాగలేదు అది బాగలేదు అనకుండా ఏం పొగడలేదు, ఘర్షణ. ఈ 3 ఘర్షణలు లేకుండా ఎప్పుడు ఉంటాము అంటే ఏంటి, మనలో ఉన్నటువంటి స్పాంటేనిటివిటీగా ఉండగలగాలి, అంటే ఎఫర్ట్లెస్గా ఉండగాలి. భగవతత్వం అంటే ఏంటి, మనం ఏమీ ప్రయత్నం లేకుండా మన ద్వారా పని జరగడం భగవతత్వం. ఈ స్థితి ఎప్పుడు వస్తుంది, ఈ స్థితి కోసం నీవు శరీరాన్ని వాడినప్పుడు నీ బుద్ధికి విశాలం వస్తుంది. ఎప్పుడైతే బుద్ధికి విశాలం వస్తుందో ఇది రైటా ఇది రాంగా అని వివేకం వస్తుంది. ఎప్పుడైతే వివేకం వస్తుందో ఇదంతా ప్రకృతే కదా, ఉంటుంది వస్తుంది వెళ్ళిపోతుంది, దీనికంత విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు, దీనికంత ఘర్షణ పడక్కర్లేదు, దీనికంత టెన్షన్ పడక్కర్లేదు అనేటువంటి ఒక అవేర్నెస్ వస్తుంది. ఎందుకు వస్తుంది, మన దగ్గరే ఆ జ్ఞానం ఉంది కాబట్టి, బయట ఎక్కడా లేదు. ఏమున్నా మనలోనే ఉన్నాయి. సంతోషం ఉన్నా మనమే, ఆనందమైనా మనమే, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా మనమే, రెమెడీ కూడా మనమే. ఏదైనా ఒక కాలు నొప్పి వేలు నొప్పి వచ్చింది వెంటనే భగవతత్వంలో వెంటనే దానికి రెమెడీ దొరికిందనుకో 10 నిమిషాల్లో తగ్గిపోతుంది. అంటే వచ్చింది మనలో నుంచి వచ్చింది, మళ్ళీ దానికి రెమెడీ మనలో నుంచి వచ్చింది. ఇట్లా బుద్ధి వికాసం చెందిన తర్వాత ఒకే విషయం మీద మనసు పెట్టమ్మా, ఇన్ని విషయాలు లేవు, ఒకే విషయం ఉంది, అదే కదా, ఒకే ఒక విషయం నుంచే కదా సృష్టి అంతా వ్యక్తమైంది. నువ్వు ఏది చూసినా ఆ ఒకే విషయం మీద గుర్తుపెట్టుకో. ఏది, నిరాకారం, నిశ్చలం, నిర్వికల్పం, అఖండం, నిశ్చలమైనటువంటి భగవతత్వ శక్తి కూడా నా దగ్గరే ఉంది. నాకు అందువల్లనే లోపలి ఆలోచనలు భావాలు వస్తున్నాయి, లేకపోతే నాకు ఎలా వస్తాయి, అందువల్ల అదే ఉంది కాబట్టి ఇంకొకటి లేదు అని మనసు పెట్టుకో. ఒకే దాని మీద నీ మనసు నిలబడుతుంది. నువ్వు ఏ పని చేస్తే ఆ పని మీద నా మనసు నిలబడుతుంది. ఎప్పుడైతే అలా నిలబడుతుందో తర్వాత నిన్ను ఇబ్బంది పెడుతున్నది ఏంటి, ఇప్పుడు ఆ నిలబడ్డ మనసు ఏమన్నా గమ్మున కూర్చుంటుందా, కూర్చోవు. ఎందుకు, మన దగ్గర 5 ఇంద్రియాలు ఉన్నాయి, వండర్ఫుల్, అవి బయటికి పరిగెడుతూనే ఉన్నాయి. అది కొనుక్కుందాం ఇది కొనుక్కుందాం, అక్కడ చీపు ఇక్కడ చీపు అన్నీ తెచ్చి నానా రకాలుగా షాపింగ్లో అన్ని గందరగోళమైన మనసు. ఎందుకు, ఆ మనసుకి కనుక క్లారిటీ ఉంటే ఇది నాకు అవసరమా, అవసరం లేదు, నాకు షాపింగ్ కోసం నా టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బస్ అయిపోతుంది. కానీ ఈ ఇంద్రియాలకి ఉన్నటువంటి పవరు, ఈ ఇంద్రియాలను నడిపించే లోపల ఉన్నటువంటి మనస్సు, ఇది ఎప్పుడు ఇంద్రియాలన్నీ ఉన్నది బయటికే కదా, బయటికి లాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే బయటికి లాగుతుంటుందో ఇప్పుడు మనకేంటి, బుద్ధి నిశ్చలమయ్యి ఒకే విషయం మీద మనసు పెట్టిన తర్వాత అప్పుడు మనసుకు ఒక కమాండ్ వస్తుంది. ఏంటవి, అది ఎలా చేసుకోవాలని శంకరాచార్య గారు చెప్పారు. శమ, దమ, ఉపరతి, శ్రద్ధ, తితిక్ష, సమాధాన అన్నాడంటే అర్థం ఏంటి, మొట్టమొదటి నీ మనసుని ఇంద్రియాల లోపలికి తీసుకెళ్ళు, ఆ తర్వాత ఇంద్రియాలని మనసుని లోపలికి తీసుకొని వెళ్ళు, ఆ తర్వాత ఏంటి, ఉపరతి, దాంట్లో లోపల ఉన్నటువంటి దానితో ఎంజాయ్ చేయడం అనేది మొదలుపెట్టు. అంటే లోపల నీకు వస్తున్నటువంటి ఆలోచనలు, భావాలు, నువ్వు ఉన్న స్థితిని ఎప్పుడైతే నీకు అర్థమవుతుంటో అక్కడ ఆనందం కనపడుతుంది. అయిపోయిన తర్వాత అప్పుడేంటి, ఇవన్నీ చేయడానికి నీకు శ్రద్ధ కావాలి. ఆ తర్వాత నీకేం వస్తుందంటే సమాధానం అంటే ఏంటి, సమాధానం అంటే బ్యాలెన్స్. ఎంటైర్ భగవద్గీత చెప్పింది ఏంటి, ఈక్వానిమిటీ, బ్యాలెన్స్, సమత్వం అని చెప్పాడు. సమత్వం ఉంటేనే, యోగనిష్ట ఉంటేనే సమత్వం వస్తుంది. సమత్వం లేనిదే, ఈ సమత్వం అనేది ఏంటి, మనకు థర్మామీటర్ లాంటిది. మన జ్వరాన్ని మనం ఎంతైతే చెక్ చేసుకుంటామో మనలో మనం భగవతత్వానికి దగ్గరకు వెళ్తున్నామా లేదా అని మనం కనుక్కోవడానికి ఒకే ఒక ఆయుధం, వండర్ఫుల్ ఆయుధం సమత్వం అని భగవద్గీతలో చెప్పాడు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, 1 నుంచి 6 వరకు కర్మ ఇవన్నీ చెప్పాడు, 7 నుంచి 12 వరకు ఏమో భక్తి చెప్పాడు, 13 నుంచి 18 వరకు భగవద్గీతలో జ్ఞానం గురించి చెప్పాడు. ఫస్ట్ చాప్టర్ ఏంటి, 13లో క్షేత్రజ్ఞ విభాగం అన్నాడు. క్షేత్రం అంటే ఏంటి, పంచభూతాలతో వ్యక్తమైనటువంటి ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం, అష్టప్రకృతి, దాంతోపాటు నీ దగ్గర జీవ చైతన్యం, వీటన్నిటితో పాటు సుఖము, దుఃఖము, ఇష్టము, అయిష్టము, తర్వాత చైతన్యము, స్థూలము, ధృతి,
ఈ లక్షణాలన్నీ ఈ శరీరానికి ఉన్నాయి. ఇదిని ఈ లోపల ఉన్నటువంటి భగవతత్వం అనేటువంటి విషయాన్ని భగవతత్వం కూడా మర్చిపోయింది. ఎందుకు? ప్రకృతి బ్రహ్మాండంగా అట్రాక్ట్ చేస్తోంది, ప్రకృతి ఆకర్షణలు ఎక్కువైపోతున్నాయి. అందువల్ల అసలు నా దగ్గరే భగవతత్వ శక్తి ఉంది అనేటువంటి అవగాహన మర్చిపోయి 24 గంటలు ప్రకృతి చుట్టూనే పరిగెడుతూ ఉన్నాము. ఈ ప్రకృతి ఉంటుంది, వెళ్ళిపోతుంది అనేటువంటి విషయం అవగాహనకు వచ్చేది కష్టము. ఒకవేళ వచ్చినా అది తాత్కాలికమేను. అంటే ఏంటి? నాకు ఈ ప్రకృతి అనేది నన్ను అంత భయంకరంగా, అంత సంగమం చెంది, అంత తాధ్యాత్మ్యం చెందున్నాము అనేటువంటి విషయం చెప్తూ, దీనికి కారణం ఏంటంటే నీ దగ్గర ఉన్నటువంటి 3 గుణాలేనయ్యా. ప్రకృతిలో వ్యక్తమైంది ఏంటి? మాయ, తర్వాత మాయతో పాటు మనసుతో పాటు 3 గుణాలు. ఇవన్నీ అంటే ఏంటి? ఇవన్నీ ఒకటే పర్యాయ పదాలు. కాలం అంటే ఏంటి? ఇదంతా ప్రకృతి. ఏంటి? కాలం అంతే కదా, నిన్న రకంగా ఉంది, ఈరోజు ఒక రకంగా ఉంది, రేపు ఒక రకంగా ఉంది. అంటే కాలం జరిగిపోతూ ఉంది, వస్తువులు మారిపోతూ ఉన్నాయి. ఆ తర్వాత స్పేస్, ఖాళీ కూడా అంతే కదా, అంతా ఖాళీలో నుంచే వచ్చి పడ్డాక ఈ టైము స్పేసు ఆబ్జెక్ట్ అంతా ప్రపంచం, నామరూప క్రియలంతా మన జీవత్వం. ఇవన్నీ కూడా చెప్పింది ఏంటి? అల్టిమేట్గా ఈ గుణాల వల్లే జరుగుతుందయ్యా. తర్వాత 3 గుణాలు కనుక నువ్వు దాటగలిగావంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం వస్తుందంటే ఏంటి? భగవతత్వాన్ని నువ్వు గ్రహిస్తావని చెప్తూ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఏంటి? దైవ ఆసుర సంపత్తి విభాగ యోగం మాట్లాడుకుంటున్నాం. అంటే ఏంటి? నువ్వు నేను సత్తుకి పరమాత్మతత్వానికి దగ్గరగా ఉండాలి అంటే నీ దగ్గర ఒక 26 దైవ గుణాలు ఉండాలయ్యా. 26 ఇప్పుడు మనమేంటి? దైవ గుణాలు ఉన్నాయి, రాక్షస గుణాలు ఉన్నాయి. రాక్షస గుణాలను నువ్వు ఎలా వదిలించుకోవాలి, దైవ గుణాలను ఇంకా పెంపొందించుకొని భగవతత్వంతో నువ్వు ఎలా జరపాలి అనేటువంటి విషయాన్ని ఈ 16వ చాప్టర్ చెప్పడం జరిగింది. 26 దైవ గుణాలు మనం ఆల్మోస్ట్ ఆల్ మాట్లాడుకున్నాము, అవి కూడా ఎండ్కి వస్తున్నాము. ఏం చెప్పాడు? 26 గుణాల్లో ముందు నీకు భయం లేకుండా ఉండాలి, అంతే కదా. అనవసర భయము, అనుమానం. ఇప్పుడు కూడా నేను మా వాడిని కూడా తిడుతూ ఉంటా, ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అదేంటి ఇదేంది, కొనండి, వస్తుందనుకుంటాం. రూపాయికి పావల లాభం రావడం ఏం తప్పులేదు, ఇంకా ఎక్కువ రావాలంటే అన్యాయం. ఒకవేళ వచ్చిన తర్వాత రేపు ఏదైనా సక్రమంగా ఉండదు, ఎవరు చెప్పగలుగుతారు? పెద్ద బిల్డర్ అనుకుంటాడు, వాడు ఎక్కడ ఏం పెట్టాడో ఏం తెలుస్తుంది నీకు? తెలియదు. అంటే ఏంటి? మనకు ప్రాసెస్లో లేనిదే పోతుంది. అందుకని ఎప్పుడైనా సరే ఆర్థికంగా నువ్వు ఏం చేయబోతున్నప్పుడైనా ఇది వస్తే వస్తుంది, పోతే పోతుంది అనేటువంటి భావంతో పెట్టావంటే మనసు ఘర్షణ పడకుండా ఉంటుంది. మనసు ఘర్షణ పడిందంటే నువ్వు చేయాల్సిన పని చేయలేవు, నీ ప్రాణశక్తి తగ్గిపోతుంది, శరీరం ద్వారా పని జరగదు. అల్టిమేట్గా డిప్రెషను, డెల్యూజను, ఆ తర్వాత డిజెక్షను, ఇలాంటి నెగటివ్ పదాలన్నీ వచ్చి ఎప్పుడు చూసినా చింతలో పడుంటాం. చింత అంటే ఏంటి? బాధ. ఇప్పుడు నిజంగా మనం వచ్చింది ఎందుకు? చింత పట్టానిక ఈ మానవ జన్మ వచ్చింది? కాదు. మనం మానవ జన్మ వచ్చింది ఎందుకు? కేవలం ఆనందం కోసం వచ్చింది. కానీ అసలు ఆనందం అనే విషయం మనకు వెళ్ళిపోయింది చాప్టర్లో నుంచి. పొద్దున్న లేచింది మొదలు అనుమానం, భయం, అహంకారం, ఆ తర్వాత ఏంటి? ఎక్కడో ఏదో ఉందనేటువంటి భావం, మన దగ్గర ఉన్న విషయాన్ని గుర్తించలేకపోవడం, ఇలాంటి డ్రామాలన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? 26 గుణాలు అసలు కనీసం మనలో ఎన్ని గుణాలు ఉన్నాయని మనం చెక్ చేసుకోవాలి. నంబర్ 1 ఏంటి? భయం లేకుండా ఉండడం. ఎప్పుడు భయం లేకుండా ఉంటావు? అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు భయం లేకుండా ఉంటావు. అంతఃకరణ శుద్ధి ఎప్పుడు వస్తుంది? నాకు అది కావాలి ఇది కావాలి అన్నప్పుడు వస్తే సంతోషపడతావు, రాకపోతే దుఃఖపడతావు. ఇక వచ్చిన తర్వాత ఇంకా కోరిక తీరలేదు, ఇంకా ఆశ తీరింది, ఆశ తీరలేదు, బెంగ. అదైపోయిన తర్వాత ఇంకేంటి? మనసు ఒకే భగవత్ తత్వం ఒక స్థితి మీద పెట్టగలిగినటువంటి స్థితి, ధ్యాన స్థితి మనకున్నదా? అది చూసుకోవాలి. ఆ తర్వాత సాత్విక దానం, తర్వాత మన మనసుని ఇంద్రియాలని నిగ్రహించగలగడం. ఆ తర్వాత ఏంటి? మనం చేస్తున్న పని, మంచి పని చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చితక కష్టాలు వచ్చినా స్వధర్మాచరణలో ఆ కష్టాలను భరించగలగడం. ఆ తర్వాత మన శరీరాన్ని, అంతఃకరణని శుద్ధిగా ఉంచుకోవడం, అంటే పరిశీలించుకోవడం. ఆ తర్వాత హింస లేకుండా ఉండడం, మనసుగా కానీ శారీరకంగా కానీ. తర్వాత సత్యమే, మంచి సత్యం అంటే ఏంటి? ఉన్నది భగవతత్వం అనేటువంటి భావం పెట్టుకొని ఎవరితో మాట్లాడినా, ఏం మాట్లాడినా పరమాత్మతత్వం అనేటువంటి భావంతో ఎక్స్ప్రెస్ చేయడం. తర్వాత ఏంటి? దానం, సాత్విక దానంతో పాటు త్యాగం. అంటే ఏంటి? నేనేం చేయటం లేదు, నాకేది రావాలి అనేటువంటి భావం లేకుండా అంతా ఆ భగవతత్వంలో జరిగిపోతుంది అనేటువంటి మనసు పెట్టుకోవటము. ఆ తర్వాత కర్తత్వాన్ని వదిలేయడము. ఆ తర్వాత శాంతి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? ఎవరిని కూడా నిందలు మోపకుండా ఉండడం. ఆ తర్వాత అన్ని ప్రాణుల మీద దయ, నేను వాళ్ళు ఒకటేనని. ఆ తర్వాత ఏంటి? మన ఇంద్రియాలు బయటకు పరిగెడుతున్న దాన్ని తీసుకొచ్చి బ్యాలెన్స్ చేసి ఇది మనకు పనికిరాదు, అనవసరం టెన్షన్ వద్దు అని చెప్పగలగడం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి? శాస్త్ర విరుద్ధమైన పనులు ఏమన్నా చేయదలుచుకుంటే సిగ్గుపడడం, అంటే సాధ్యమైనంత వరకు ఆ పనుల జోలికి వెళ్ళకుండడం. ఆ తర్వాత వ్యర్థమైన పనులు చేయకుండా ఉండడం. వ్యర్థమైన పనులు అంటే మన ప్రాణశక్తి నశించేవన్నీ వ్యర్థ పనులే. అనవసరం ఆలోచనలు, మాటలు వ్యర్థ పనులే. నీకు ఒక డెసిషన్ ఉంది, ఈ పని చేయాలనుకున్నావు, టక్కుమని ఆ డెసిషన్కి రావాలి. కాకపోతే మన వాళ్ళు ఏమన్నారు? ఆలస్యం అమృతం విషయం అని ఒకళ్ళు అన్నారు.
ఇంకొకటి ఏమన్నారు, తొందరగా పనులు చేస్తే మళ్ళీ నష్టమని కొంతమంది అన్నారు. కాకపోతే దాన్నే ఏమన్నారంటే బ్యాలెన్స్ అన్నారు. ఎప్పుడు నీకు బ్యాలెన్స్ వస్తుంది? నీకు ఈ చేస్తున్న పని మీద నీకు క్లారిటీ ఉంటే వస్తుంది. ఎందుకు నేను ఇంత టెన్షన్ పడుతున్నాను, ఘర్షణ పడుతున్నాను, ఇంత నా ఎనర్జీ పెట్టుకొని వేస్ట్ చేస్తున్నాను అంటే నీకు అక్కడ క్లారిటీ లేదు, నీకేం కావాలో నీకు తెలియదు. అది ఎప్పుడైతే పెట్టుకుంటామో మనం ఏం చేస్తామంటే మనం వ్యర్థ చేష్టలు ఎప్పుడైతే చెయ్యమో మన ప్రాణశక్తి పెరుగుతుంది. నిన్న మనం అంతవరకు చదువుకున్నాం. ఇంకో 4 పాయింట్లు ఉన్నాయి. ఇవి అయిన తర్వాత రేపు ఇంకోటి చూసుకోవచ్చు. అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము, అద్రోహము, అమానిత్వము మొదలగునవన్నీను దైవీ సంపద గలవాని లక్షణాలు. ఇంకా వండర్ఫుల్ లక్షణాలు ఏముంటాయి? పరమాత్మ తత్వంతో దగ్గరగా ఉన్న వాళ్ళకి ఒక రకమైన తేజస్సు ఉంటుంది. తేజస్సు అంటే ఏంటి? వాళ్ళు ఏదైనా చెబితే ఎవరు కాదనరు. దానికి ఉదాహరణ ఏంటంటే, మనకి గాంధీ తాత ఉన్నాడు కదా, ఇప్పుడేదో ఆయన గురించి ఏదో ఈ వీడియోలో వచ్చిన తర్వాత ఆపిచ్చి ఇవి రాస్తున్నారు. ఆయనలాగా ఒక్కరోజు బతికి చూపించగలిగితే నేను మళ్ళీ పాలిటిక్స్లోకి వెళ్ళకూడదు. ఒక్కరోజు బతికి చూపించగలిగితే ఆయన్ని విమర్శించడానికి కావాల్సినటువంటి కెపాసిటీ వస్తుంది. ఈ భూమి మీద ఇప్పుడు మానవ జన్మలో బతికిన వాళ్ళలో ఆయనలాగా లేరు. ఎందుకు లేరు? ఆయన పిల్లల్ని ఆయన ఎక్స్పోజ్ చేయలే. ఆయన తెల్లవారు నిద్ర లేచిన మొదలు ఏదో ఆరోగ్యం కోసం ఆ పాలు ఈ వేరుశనగ పప్పులు అవన్నీ తిని అందరూ ఎందుకంటే భగవతత్వంలోకి వెళ్ళిన వాడు వీడు తక్కువ వీడు ఎక్కువ అనేటువంటి భావం ఉండదు. పాపం అందరికీ వాళ్ళు సమానమే, సృష్టి అంతా సమానం అనే భావమే ఉంటుంది. అంతే, ఎవరినో ఎంకరేజ్ చేయాలని పక్క వాళ్ళని హింసించేటువంటి మనస్తత్వం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ చెప్తున్నానంటే 1942లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి మన భారతదేశం నుంచి పాపం గాంధీ తాత ఒక్కడే అక్కడికి వెళ్ళాడు. అప్పుడు చర్చిల్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు మన గాంధీ తాత వెళ్ళడంతో ఎట్లా వెళ్తాడు గాంధీ తాత? గోచేగా ఆయన దగ్గర ఉండేది ఏదైనా గోచి పెట్టుకొని వచ్చామంటే నా భారతీయులందరూ మంచి బట్టలు వేసుకొని స్థితి వచ్చిందాక నేను ఈ గోచే పెట్టుకుంటానని చెప్తాడు. ఎవరు చెప్పగలుగుతారు ఈ వాళ్ళ రేపు? ఎవరు చెప్పలేరు, అలాంటి వాళ్ళు ఎవరు లేరు. సరే, చర్చిలు చెప్పాట, ఎవడో గోచి పెట్టుకొని వస్తున్నాడు ఆయన, చదువు ఆయన చూస్తే ఎవరు లేవాకండి, హ్యాపీగా అందరూ కూర్చొని ఉండండి, వస్తాడు, వన్ బెగ్గర్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా అని అన్నాడట. సరే పాపం అందరూ కూర్చొని ఉన్నాడు. గాంధీ తాత లోపల కాలు అడుగు పెట్టడంతో నాకు చెప్తుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి. రావడంతో ఫస్ట్ లేచింది ఎవరట? చర్చిలు లేచారట. ఎవరు? ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ లేచి అప్పుడు ఆయన రిసీవ్ చేసుకున్నట్ట. మిగిలిన వాళ్ళందరూ కూర్చుంటారా? అందరూ లేచి నిలబడ్డారట. అంటే ఏంటి? అదొక తేజస్సు అనమాట. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఎవరిదన్నా స్వార్థం లేకుండా ఉన్న మనుషుల కళ్ళల్లో ఆ కళ్ళు అటు ఇటు పరిగెత్తవు, నిశ్చలంగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మనం కూర్చున్నా కూడా ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చుంటే మనకి ఎంత ప్రశాంతత ఉంటుందో అట్లా ఉంటుంది. మరి అందుకే కదా స్వామీజీల దగ్గరికి అంతా పాపం వెళ్ళేది. అక్కడికి వెళ్తే నాకు ఏదో వస్తుందనే భావం ఎందుకు? వాళ్ళు ఎంతసేపటికి వింటారు, అర్థం చేసుకుంటారు, వాళ్ళ సోది వీళ్ళకి చెప్పరు. అంతే కదా. స్వామీజీ ఎవరన్నా నాకు తలకాయ నొప్పి ఉంది, కాళ్ళు నొప్పులు ఉన్నాయని ఎవరికన్నా మనం వెళ్ళిన వాళ్ళకి చెప్తాడా? చెప్పడు కదా. మనమే వెళ్ళి చెప్పుకుంటాం. అంటే ఏంటి? ఒక రకమైన తేజస్సు ఉంటుంది ఎవరితోటి? భగవతత్వ ప్రాసెస్కి వెళ్తున్న వాళ్ళ దగ్గర. తర్వాత ఏంటి? క్షమ. క్షమ అంటే ఏంటి? జాలి క్షమ అంటే క్షమించడం. ఏంటి క్షమించడం అంటే? మనకి శక్తి ఉండి కూడా అవతల వాళ్ళు మనం ఏం చేసినా వాళ్ళని ఏమైనా చేయగలిగిన శక్తి ఉండి కూడా ఆ విషయాన్ని ఇగ్నోర్ చేస్తూ తెలియదులే అనేటువంటి భావాన్ని భరించడం క్షమ. అంటే మళ్ళీ మనకి శక్తి లేదనుకో, నేను క్షమించేశానులే అంటే కుదరదు. నీకు ఆ వండర్ఫుల్ పవర్ ఉంది, నీ చేతిలో కెపాసిటీ ఉంది, నువ్వు క్షమించకపోయినా వాళ్ళని చంపేయగలవు. అయినా సరే నువ్వు పట్టించుకోవు ఆ విషయం, నువ్వు క్షమించేస్తావు. ఎందుకు? నీకున్నటువంటి పవర్ని నువ్వు ఉపయోగించకూడదు అనేటువంటి విషయం నీకు ప్రతి క్షణం తెలుసు కాబట్టి. అంటే ఏంటి? నువ్వు ఉపయోగించగలిగినా నువ్వు ఉపయోగించలేవు, నువ్వు మాట్లాడగలిగినా నువ్వు మాట్లాడవు. అంతే కదా. నువ్వు ఇలా చేసావు అని ఎవరనంటే నువ్వేందమ్మా చేసింది, నువ్వు చేసిన వ్యవహారం ఏందిరా మాట్లాడుకుందాం అననే మాట ఒక సెకండ్ పడుతుంది. కానీ ఎవరైతే భగవతత్వ ప్రాసెస్లోకి వెళతాడో వాళ్ళకి పాపం తెలియదులే అనుకుంటాడు, కానీ ఇంకేముండదు. అంటే అటువంటి మంచి లక్షణం ఉంటుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంది? ఈ క్షమ వల్ల ఎవరి మనసు వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. అల్టిమేట్గా మనం చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక సాధన ఎందుకు? మన మనసుని మనం ప్రశాంతంగా ఉంచుకోవటానికి. ఈ ప్రశాంతతలో వాళ్ళ మీద వీళ్ళ మీద ద్వేషం పెట్టుకొని ధ్యానానికి కూర్చుంటే నీకు ద్వేషం భావాలు వస్తాయి, కానీ ప్రశాంతమైనటువంటి మనసు ఉంటుందా? అందుకనేంటి ఈ మంచి క్వాలిటీస్ అన్నీ కూడా మన పరమాత్మ తత్వానికి దగ్గరగా వెళ్ళడానికి. అందులో క్షమ కూడా వండర్ఫుల్ వర్డ్. ఆ తర్వాత ఏంటి? ధైర్యం ఉంటుంది. ఫస్ట్లో అభయం అని చెప్పాడు కదా, నిర్భయం అన్నాడు కదా. ఇప్పుడు ఏంటి? ధైర్యం ఏంటి? మళ్ళీ ఇక్కడ పాజిటివ్ నెగటివ్. చెడ్డ పని చేయకుండా ఉండడానికి కూడా ధైర్యం కావాలి. అంతే కదా. అన్నీ ఉంటాయి, కానీ ఇది మనం చేయాల్సిన పని కాదు. పరమాత్మతత్వం ప్రాసెస్లో ఉన్నాము, మనం ఇలా పెరిగిన వాళ్ళం కాదు, ఇది నేను పాటించాల్సిన అవసరం ఉంది, ఆనెస్టీ ఉంది అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవటానికి కూడా
ధైర్యం ఉండాలి. అంటే ఏంటి ధైర్యం అంటే ఏంటి, మంచి పనులు మనకు చేయడానికి కూడా చాలా ధైర్యం కావాలి. ఎవరన్నా వచ్చి మన ప్రవోక్ చేసినా నో మీన్స్ నో అని చెప్పటానికి కూడా ధైర్యం ఉండాలి. వాళ్ళు ఏమని అనుకుంటారేమో, ఆయన గొప్పవాడు కదా, ఆయనకు నో చెప్తే నా ప్రాణం పోతుందేమో, పోయినా పర్వాలా, ఇది చెయ్యాల్సిన పని కాదు అన్నప్పుడు నో మీన్స్ నో చెప్పగలిగినటువంటి ధైర్యం ఈ భగవతత్వంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే మనుషులు ఏం చెయ్యరు, ఏం జరుగుతున్నా ప్రారంధం, జరగాల్సిన విషయం జరుగుతుంది. ఒకవేళ మంచి జరిగినా చెడ్డ జరిగినా అంతా పరమాత్మ తత్వమే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటి 100% నమ్మకం భగవతత్వాన్ని ఉంటుంది. ఆ తర్వాత ధైర్యం, తర్వాత శౌచం, బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి. బాహ్యశుద్ధి కూడా అవసరమే, అంతే కదా. ఎవరైనా వచ్చి కూర్చున్నారు మన దగ్గర, మంచి అంటే స్నానం కూడా చేయకుండా వాళ్ళందరి ముందు కూర్చున్నాము, అవతల వాళ్ళకి ఎలా ఉంటుంది. అందుకనే తర్వాత మనకి సాధ్యమైనంత వరకు కొంచెం బాహ్యశుద్ధి పాటించాల్సిందే. మనం వంట చేసుకున్నా తిన్నా అంతా బాహ్యశుద్ధి అవసరమే. అందుకనే పాతకాలంలో ఎక్కువ అనుష్ఠానంగా 24 గంటలు ఏమంటారు దాన్ని, కిచెన్ని రోజు కడుక్కోవడము, ప్రతి చిన్న గిన్నె పట్టుకోవడము. అఫ్కోర్స్ అవన్నీ ఆచారాలు చాదస్తాలైన ఇప్పుడు అంత అవసరం లేకపోయినా ఇప్పుడు కూడా బాహ్యశుద్ధి పాటించాల్సిందే మన కోసమే. ఏదో అంటారే, దానికి జపాన్ వాళ్ళు అంటారు క్లెన్లీనెస్ ఈజ్ భగవతత్వానికి దగ్గరగా ఉన్నట్టట. కాకపోతే ఏంటి, మళ్ళీ దాన్ని అబ్సెషన్గా మార్చుకోవద్దు. మళ్ళీ ఇప్పుడు జపాన్ వాళ్ళు ఉన్నారు, ఎన్ని బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడం, చెప్పులు వరుసగా పెట్టుకోవడం, పిల్లలు స్కూళ్ళకి వెళ్తూనే వాళ్ళు అంతా స్కూల్ అంతా నీట్గా ఉంచుకోవడం, ఆ తర్వాత రోడ్ల మీద వెళ్ళిన ఎక్కడంటే అక్కడ వేయకుండా ఉండడం, అంటే క్లీన్ అండ్ నీట్గా ఉంటారట. అంటే ఏంటి, ఆ క్లీన్ అండ్ నీట్నెస్ అనేటువంటిది ఏంటి, ఆర్గనైజ్డ్గా ఎప్పుడు ఉంటారో అన్ని పనులు ఆర్గనైజ్డ్గా చేస్తారనే ప్రిన్సిపల్ అయి ఉండొచ్చు. అంటే ఏంటి, వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉన్నప్పుడు ఎప్పుడైతే అన్ని పనులు ఆర్గనైజ్డ్గా చేస్తారో గ్రోత్ ఉంటుంది, పర్సనల్ గ్రోత్ ఉంటుంది, మానసికంగా కూడా గ్రోత్ ఉంటుంది. అంతే కదా. తినకూడని ఏరియా ఉంటుంది, అక్కడ తినరనుకో, వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉన్నట్టే కదా. అలాంటి సిచ్యుయేషను అట్లా బాహ్యశుద్ధి. తర్వాత దాంతోపాటు అంతర్శుద్ధి. అంతర్శుద్ధి అంటే మన లోపల ఉన్నటువంటి మన ఆలోచనలు, మంచి ఆలోచన చేశాము, ఎక్కడ చూసిన క్షమ, ఆ తర్వాత ధైర్యము, ఇదంతా కూడా మన ఇన్నర్ థాట్స్ అనమాట. ఈ ఇన్నర్ థాట్స్ని ఎలా పెట్టాలి, ఉన్నదంతా నిరాకారమైనటువంటి భగవతత్వమే కదా అన్నప్పుడు ఎక్కడ రియాక్ట్ అవ్వకుండా, ఎక్కడ కోపం పడకుండా, ఆ తర్వాత మళ్ళీ ఏంటి చాడీలు చెప్పడము, ఇవన్నీ ఉన్నాయి కదా నెగటివ్ క్వాలిటీస్. ఇవన్నీ కూడా మన ఎనర్జీని దెబ్బతీస్తాయి. పక్క వాళ్ళకి ఏమీ తెలియదు, ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళ ఎదురుగంటే తప్ప మనం అన్నామో లేదో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం వాళ్ళ మీద చాడీలు చెప్పినా, మనం ఈర్ష్యపడ్డా, అనుమానించిన నష్టం ఎవరికి, మనకే నష్టం, పక్క వాళ్ళకి ఏమీ నష్టం ఉండదు, వాళ్ళు బోదరు కూడా అవరు. అంటే ఇవన్నీ కూడా మనల్ని రాక్షస తత్వానికి దగ్గరగా తీసుకెళ్తూ భగవతత్వానికి దూరంగా తీసుకెళ్తున్న లక్షణాలు అనమాట. అందుకని బాహ్యశుద్ధి, అంతర్శుద్ధి అవసరం. తర్వాత ఇంకొకటి ఏంటి, ఎక్కడ కూడా శత్రుత్వ భావం లేకుండా ఉండడం. అంటే ఎవ్వరి మీద కూడా మనకి కలలోనైనా సరే వాళ్ళని నేను ఇలా చేస్తాను, అలా చేస్తాను, వాళ్ళని సర్వనాశనం చేస్తాను, ఇలా ఉండకూడదు. ఎవరిది అంటే ఏంటి, మనకు అసలు శత్రుత్వం లేదు. ఎందుకు శత్రుత్వం, ఉన్నదంతా పరమాత్మతత్వ భాగంలో పార్ట్సే కదా. ఒకవేళ అవతల వాళ్ళు ఏదైనా సక్రమంగా బిహేవ్ చేయలేదంటూ మనం నేర్చుకోవాల్సినటువంటి అవకాశం ఏమైనా ఉందేమో, లేకపోతే మనకి అహంకారం పెరిగిపోతుంది కదా. ఎవరైనా మన దగ్గర ఉండే నిన్న 24 గంటలు విమర్శిస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు, ఓహో ఇది ఇలా, నాకు కూడా శాంతం ఉంది కదా అని అప్పుడు నేను నిశ్శబ్దాన్ని పరిశీలించుకుంటున్నాను అనేటువంటి అవగాహన వస్తుంది. అలా లేకుండా చుట్టుపక్కలంతా అందరూ మన డబ్బాలు కొడుతూ ఉంటే మనలో మార్పు ఎక్కడొస్తుంది, మార్పు చచ్చినా రాదు. అందుకనేంటి ఇప్పుడు రాకుండా ఉండాలంటే ఎక్కడ కూడా మనం నెగటివ్గా ఎవరిని చూడకూడదు, శత్రుభావం పెట్టుకోకూడదు. లాస్ట్ది ఏంటి, అమానిత్వం. ఇది కూడా వండర్ఫుల్ కూడా. అమానిత్వం అంటే ఏంటి, తాను పూజ్యుడనని అభిమానం లేకుండా, మనం తెల్లవారి నిద్ర లేచినప్పటి నుంచి మనం వెనక్కి వెళ్ళి చూసుకున్నా ఇదొక్కటి మాత్రం చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి, మన అవతల వాళ్ళు రికగ్నైజ్ చేయలేదే అని బాధ ఉంటుంది. ఎవరు రికగ్నైజ్ చేస్తారు, ఎందుకు రికగ్నైజ్ చెయ్యాలి అనేటువంటి ఆలోచన తెలియదు. ఎక్కడికన్నా పోయినా మన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి, మనం తీసుకెళ్ళి కూర్చోబెట్టాలి, వాళ్ళకంత టైం ఉంటుందా పాపం, అవన్నీ మనం అసలు ఆలోచించను కూడా ఆలోచించాం. అంటే ఏంటి, నేనే గొప్పని ఎంతసేపటికి నేను పోయి ఫస్ట్ సీట్లో కూర్చోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ భగవతత్వంలో అది లేదు. భగవతత్వం ఎలాంటిది, సర్వసామాన్యమైనటువంటి వండర్ఫుల్ శక్తి నుంచి ఇంత ప్రపంచం సృష్టి జరిగింది. మరి ఆయన ఎలా ఉన్నాడు, మీరు నన్నంతా గుర్తించండి, నాకంతా పూజలు చేయండి అని ఏమన్నా నిరాకారమైన నిశ్చలమైన భగవతత్వం అని అడుగుతుందా? ఏమీ అడగడల్లా. ఎక్కడో ఒక మూలబడి ఉన్నటువంటి ఒక శక్తి. కాకపోతే బయటికి కనపడుతున్నదంతా ఈ ప్రకృతి శక్తి అంతా ఎక్కడిది, ప్రకృతి. ఇప్పుడు మనం కూడా ప్రకృతిలో భాగమే కాబట్టి మనకు కూడా సపరేట్గా నాకు
రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి, అది ఇదని మనం అనుకుంటున్నాం. ఇలా నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి, నేను గొప్పవాణ్ణి అనేటువంటి భావం ఉంటే ఎక్కడో పరమాత్మ తత్వానికి పోయినట్టబ్బా. అంటే ఏంటి, నేను జస్ట్ భగవతత్వంలో భాగం కాబట్టి నేను కూడా సామాన్యమైనటువంటి పరమాత్మ తత్వాన్ని అనే తప్ప ఇంకొకటి కాదు. నాకు ఈ విశేషాలు ఏమీ వద్దు. ఏది నాకు ఆ పదవులు, ఈ పదవులు, నేను ఇంత గొప్ప అంత గొప్ప, వీటన్నిటిలో నుంచి బయటపడగలిగితే మాత్రమే మనం భగవతత్వానికి దగ్గర ఉన్నట్టు. అల్టిమేట్ ఇప్పుడు ఇక్కడంతా చెప్పింది ఏంటి, మన మనసుని మనము సమత్వ స్థితిలో పెట్టుకోవటం. ఎప్పుడు మన మనసు సమత్వ స్థితికి వస్తుంది, అతిగా దేనికి పోలేదనుకో సమత్వ స్థితిలో ఉంటుంది. అంటే ఈక్వానిమిటీ అనేది మనం పరిశీలించుకోవడానికి ఒక వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్. అంటే ఆ ఈక్వానిమిటీ నాలో ఉందా లేదా, నేను ఇలాంటి లక్షణాల్లో ఉన్నానా లేదా, నన్ను అందరూ గౌరవించాలి, నేను గొప్పని నా గొప్పలు చెప్పుకుంటున్నానా, అవతల మనుషుల్ని విమర్శిస్తున్నానా, అవతల మనుషుల్ని శత్రుత్వంలాగా తీసుకొని తిడుతున్నానా, నాకు ధైర్యం నిజంగా చెప్పేంత ధైర్యం నాకుందా, లోపల 24 గంటలు నాకు ఆ జబ్బులు, ఈ అనారోగ్యాలు, ఈ చచ్చిపోతాను, ఇవన్నీ నేను భయపడుతున్నానా, ఈ లక్షణాలన్నీ నాలో ఉన్నాయా లేదా అని మనం 24 గంటలు మనం పరిశీలించుకొని, ఒకవేళ లేకపోతే వాటిని కొంచెం దగ్గరగా పరమాత్మతత్వానికి దగ్గరగా తీసుకొని బ్యాలెన్స్గా చేయటమే దైవ సంపత్తి లక్షణాలు, దైవ సంపత్తి విభాగం. అంటే అదనమాట. ఆ దైవ సంపత్తి మనకు దగ్గర ఉందా లేదా, కొన్ని మనకు పుట్టుకతోనే వచ్చాయా, తర్వాత మళ్ళీ మనం నేర్చుకున్నామా, ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్ళి నేర్చుకుంటున్నామా, ఇంకా వెనక్కి పెడుతున్నామా అని విషయాన్ని మనం గ్రహించాలి. రేపు అసుర సంపత్తి చెప్పబోతాము, చూద్దాం నెక్స్ట్ రేపు ఏం జరుగుతుందో. ఏం లేదబ్బా, మన మనసు మీద మనం పనిచేసుకొని మన మనసుని ఇప్పుడు నిశ్శబ్దం, నిరాకారం, ఆ తర్వాత ఇంకోటి ఏదన్నా శూన్యం అంటుంటారు కదా. శూన్యం అంటే ఏంటి, అనవసరపు ఆలోచన లేని మనసే శూన్యంగా ఉన్న మనసు. ఇప్పుడు ఒక ఆలోచన చేశాము, కాసేపు ఆగుతాము, పక్కన ఇంకొక ఆలోచన చేస్తాము, ఈ ఆలోచనకి వచ్చినటువంటి మధ్య గ్యాప్ ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే మనం చేయాల్సింది ఏంటి, మన మనసు మీద మనం పనిచేసుకోవాలంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ కనుక తగ్గించుకున్నాము అంటే మన ప్రాణశక్తి పెరుగుతుంది. ఇది నాకు అవసరమా కాదా అనేటువంటి విషయం మనకు అవగాహన వస్తుంది. అవసరమా అనేటువంటి భావం వచ్చినప్పుడు ఓహో ఇది భగవతత్వంలో భాగమే కదా అని పని జరిగిపోతుంది. మనకి ఎలాంటి ప్రభావం మన మనసు మీద ఉండదు. అంతే. ఎప్పుడైతే మనసు మీద ఎలాంటి ప్రభావం ఉండదో జ్ఞాపకాలన్నీ వెళ్ళిపోతాయి. జ్ఞాపకాలు వెళ్ళిపోయినప్పుడు ఆలోచనలు ఉండవు, కోరికలు ఉండవు. లేదు మన ప్రాణం ఉన్నంతకాలం, మన శరీరం జీవత్వం ఉన్నంతకాలం మనకు ప్రాణం ఉంటుంది, మనసు ఉంటుంది. చిన్న చితక ఇష్టాలు ఉండకుండా పోవు. కాకపోతే ఏంటంటే అవి స్పాంటేనియస్గా ఉంటాయి, ఎఫర్ట్లెస్గా ఉంటాయి. ఇప్పుడు 60 ఏళ్ల వయసులో ఒక డైమండ్ నెక్లెస్ కొనుక్కుందాం అనుకున్నాను, డబ్బులు ఉన్నాయి, ఆ షాపులు ఈ షాపులు ఒక 20 షాపులు తిరిగి అక్కడ వస్తుందా ఇక్కడ వస్తుందా అని తిరిగాము. ఎఫర్ట్లెస్ కాదు, మన మనసు దాని మీద పెట్టాము, మన టైం వేస్ట్ అయిపోతుంది. లేదు పాపం పిల్లలు వాళ్ళు ఏదో ముచ్చట పడుతున్నారు, ఏదో వాళ్ళు కొన్నారు, లేదో ఒక పెట్టుకోమన్నారు, ఓ 10 నిమిషాల మీద పెట్టుకున్నాను, తీసి ఇచ్చేసాము. ఇలా తీసి లోపల లాకర్లో పెట్టాం, అయిపోయింది. అక్కడ జరిగింది పని. మరి అన్నీ ఏం వద్దని హిమాలయాలకు వెళ్ళాల్సిన అవసరం ఉందా? ఏమీ లేదు. ముద్రలు ఏర్పాటు చేయకుండా, లేదా మంచి ఆహారం ఉంది, హాయిగా తిని ప్రతి బయట ఎంజాయ్ చేయాల్సిందే. పరమాత్మతత్వం ఇచ్చినటువంటి ప్రకృతే ఇదంతా. ఈ ప్రకృతి ఉన్నది ఎందుకు, కేవలం ఆనందాన్ని ఎంజాయ్ చేయడమే. కాకపోతే నాకు అది లేదు, దుఃఖం వచ్చింది, ఇది లేకపోతే బాధ వచ్చింది, వాళ్ళు నన్ను అలా అవమానం చేశారు, ఇన్ని అవమానం చేశారు, వాళ్ళు అది లాక్కుపోయినారు, నన్ను ఇది లాక్కుపోయారు, వీళ్ళకి నేను ఇంత చేశాను అంత చేశాను, ఏంటి సొంత బిడ్డలకు కూడా అనే గోల లేకుండా హాయిగా పరమాత్మ తత్వంలో జరిగిపోయిన పనులు జరిగిపోయినాయి, జరగబోయేవి జరగబోతాయి, జరిగేవి జరుగుతున్నాయి. ఇక్కడ నేను లేను, నాకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఉన్నదంతా అదొకటే, ఆ ఒకటి ఇక్కడే ఉన్నది, ఆ ఒకటి నాతో ఉన్నదంతా ఆ ఒకటేంటి, అది నా జ్ఞానం. అది ఏ జ్ఞానం, అది నిరాకారమైన నిశ్చలమైన అఖండమైన చలనం లేని జ్ఞానం. ఇదంతా ప్రకృతిలో అన్ని సహజమే. ప్రకృతిలో చూస్తాయి కళ్ళు, నోరు తింటుంది, మాట్లాడుతుంది, చెవులు వింటాయి, స్పర్శ వేడిగా ఉందా వెచ్చగా ఉందని అబ్జర్వ్ చేస్తుంది. ఇది సహజమే, అసహజమేమీ లేదు. కాకపోతే ఇది ఇలానే ఉండాలి, ఉండకపోతే నాకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మన మనసు వెంటనే పనిచేయడం మొదలు పెడుతుంది. మనసు పనిచేసిందంటే లాభ నష్టాలు, బేరీజులు, వ్యాపారాలు, అది వస్తుంది ఇది వస్తుంది, అక్కడికి పోతే నాకు ఇది వచ్చింది, ఇక్కడికి పోతే ఇది పోయింది, ఈ ఘర్షణ అంతా వస్తుంది. ఈ ఘర్షణ ఉన్నంతకాలం నువ్వు భగవతత్వం అనేటువంటి ఆలోచన చేస్తాం కానీ అది కూడా ఒక ప్రాసెస్సే, అదేం 100% కాదు. అది రావాలి అంటే మన మీద మనం 24 గంటలు మన మీద మనం వర్క్ చేసుకోవాలి, అంతేనబ్బా. చూద్దాం రేపు ఆసుర లక్షణాలు ఏదో రేపు చూసుకోవచ్చు. నమస్తే.